హలో అండి, నా పేరు శశి. నేను చేసింది జర్నలిజం. బట్ జర్నలిస్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మీడియా అనేది గవర్నమెంట్ మీడియాని కొనేసింది. ఇదంతా నేను స్టడీ చేసి రీసెర్చ్ చేసినాక నాకు జర్నలిజం మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు చాలా తక్కువ మీడియా ఛానల్స్ వస్తున్నాయి. ఇట్లాంటివి ఇండిపెండెంట్ మీడియా ఛానల్స్ ఏవైతే వస్తున్నాయో అవి చాలా మంచిగా కవర్ చేస్తున్నాయి సోషల్ ఇష్యూస్. ఐ వాంటెడ్ టు గో టు ద ప్రొటెస్ట్. ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఢిల్లీ. I wanted to be in dissent and solidarity with the students that are protesting. But then exactly at 9 or 10 a.m. when the march started, police started doing a lathi charge. Very brutal things. I don't even know how to express because I'm getting very emotional. I've seen videos. ఆ వీడియోలు చూసినాకనే నాకు ఇట్లా అనిపిస్తే ఇమాజిన్ వాట్ దే హ్యావ్ గాన్ త్రూ. నేను ఒక వీడియో చేసిన, నేను సోషల్ మీడియా యాక్టివ్లో ఉండి సపోర్ట్ చేయండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, వీళ్ళని సపోర్ట్ చేయాలంటే చాలామంది నా రిలేటివ్స్, నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ నాకు రీచ్ అవుట్ ఏంది నువ్వు యాంటీ బీజేపీ అంటే, యాంటీ బీజేపీ యాంటీ కాంగ్రెస్ ఏముంది? కాంగ్రెస్ బీజేపీ అన్ని పొలిటికల్ పార్టీలు అంతే, అందరు చెత్త. ఒక్క పార్టీ అని కాదు. ఇప్పుడు బీజేపీ వేయింది, రేపు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ని కూడా ఇదే చేస్తాం, కాంగ్రెస్ని కూడా ఇట్లానే పోరాడతాం. కాన్స్టిట్యూషన్లో 4 టూల్స్ ఉంటాయి అకౌంటబిలిటీని చూసుకోవాలంటే. వన్ ఈజ్ రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్షన్స్. ఓట్లది మాత్రం నెక్స్ట్ టర్మ్లో పబ్లిక్ చూస్తుంది, ఏమవుతుందో పబ్లిక్ చూసుకుంటుంది ఎలక్షన్లు ఏం చేయాలో. కానీ ఇప్పుడు మేము చేయగలిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ప్రొటెస్ట్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎట్లా దొక్కుతారో చూసిరు. ఒక వీడియో నేను మీకు చూపిస్తాను నా ఫోన్లో. ఒక అమ్మాయి ఇట్లా ఉరుకుతుంటే అడ్డం దిడ్డం కొడుతురు అందరినీ. ఒక అమ్మాయి ఉరుకుతుంటే అమ్మాయికి వెనకాల ఇట్లా లాఠీ నొక్కిండు. సరే, నువ్వు ఆర్టికల్ 19(2) ప్రకారం నువ్వు కంట్రోల్ చేయాలి క్రౌడ్ కంట్రోల్ చేయడానికి నువ్వు కొట్టాలి, నెట్టాలి, అన్నీ చేయాలి. ఇది ఎక్కడ రాసింది? సో BNS 163 ప్రకారం ఎప్పుడైతే నువ్వు క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు థ్రెట్ అని చెప్పి కాన్స్పిరసీలాగా క్రియేట్ చేసి బయట నుంచి కంకర్రాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ పట్టుకొచ్చిరని చెప్పినావో, ఇది తప్పు. బట్ లెట్స్ అజ్యూమ్ దట్ ఇట్ హ్యాపెండ్. దాని తర్వాత అకార్డింగ్ టు ద రూల్స్ వాట్ డూ యూ డూ? లాఠీ చార్జ్ చేస్తే నువ్వు నెత్తి పైన కొడతావా, కాళ్ళ పైన కొడతావా? ఇది ఎంతవరకు కరెక్ట్?